జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మేటిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన, డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలపై యువత దూరంగా ఉండాలని జగిత్యాల జిల్లా మేటిపల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు అన్నారు. జగిత్యాల జిల్లా మేటిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన విద్యార్థులకు కల్పించారు. ఈ సందర్భంగా మేటిపల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ డ్రగ్స్ ప్రపంచ దేశాలను పెనుముప్పుగా మారిందని, విద్యార్థులు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని, అందువల్ల యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చెప్పారు. మైనర్ బాలికలు వాహనాలు నడపొద్దని, మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు శిక్షలు పడతాయని తెలిపారు. నిరూపించుకున్న సమయంలోనే మనకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తారు. అదే విధంగా మనం అనుకోకుండా జరిగే సంఘటనలకు మనకు అది మానవ రూపకంగా కానీ ముఖ్యంగా ఇక్కడ విద్యార్థి వాళ్ళ అమ్మా నాన్న వెహికల్ ఇచ్చిందను ఏదైనా పాల ప్యాకెట్ తీసుకొచ్చుకుందామను ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మనం ముందుగా ఆలోచించుకుంటే దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా, ఈ డ్రగ్స్ వినియోగం మీద చేసిన చట్టాలు ఏమైనా ఉన్నాయా, వినియోగించకుండా కట్టడి చేసే చట్టాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చే చట్టము ద ఓపియం యాక్ట్ 1857. 1857లోనే ఈ డ్రగ్స్ వినియోగం మీద అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న బ్రిటిషర్స్ దీని మీద ఉక్కుపాదంతో మోపాయి. ఓపియం అంటే నల్ల మందుకు సంబంధించిన, అప్పుడు నల్ల మందు ఉండేది, తర్వాత ఇదంతా వచ్చింది, కానీ ఫస్ట్ నల్ల మందు మీద ఆ చట్టం వచ్చిందన్నమాట. దాని తర్వాత ఆ చట్టాన్ని మళ్ళీ సవరించుకుంటూ 1878లో ఇంకొక చట్టం వచ్చింది. ఫస్ట్ చట్టం ఎప్పుడు వచ్చింది? 1857. రెండవది 1878లో వచ్చింది. మూడో చట్టం వచ్చింది, ఇది కూడా బ్రిటిషర్స్ టైంలో వచ్చింది. 1930లో డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ అని ఒక కొత్త చట్టం వచ్చింది 1930లో. ఈ మూడు చట్టాలు ఇప్పుడున్న చట్టానికి మూలాలు అన్నమాట. ఈ డ్రగ్స్ నియంత్రణకి బేసిక్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న చట్టాలు. మూడు చట్టాలు చెప్పాను కదా, 1857, 1878, 1930, ఈ మూడు చట్టాలు. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ వినియోగం మీద నిషేధిస్తూ ఒక మంచి చట్టం వచ్చింది. ఆ చట్టము NDPS యాక్ట్ అంటారు. స్మాల్గా సింపుల్గా NDPS యాక్ట్ అంటారు. 1985లో వచ్చింది. 1985లో వచ్చింది. చాలా మంది చెప్పారు వక్తలు. నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. NDPSని చాలా మంది చెప్పడం రాదనమాట. NDPS యాక్ట్ అంటారు. దాని యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985లో వచ్చింది. మన స్వాతంత్రం రావడానికి ముందు మూడు చట్టాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పకడ్బందీ చట్టాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది. 500 రూపాయలు ఇచ్చి నేను ఆ వ్యక్తికి పంపించాను. ఆ వ్యక్తి తీసుకొని 500 రూపాయలతో ఆ ప్యాకెట్ తీసుకొని నా దగ్గరికి వచ్చాను. వెంటనే మేము వెళ్ళి అతన్ని పకడ్బందీగా పట్టుకోగా ఆయన దగ్గర 100 ప్యాకెట్లు దొరికాయి. కానీ మాకు పట్టించిన వారిని మేము సానుభూతితో విడుదల చేసి ఈ అమ్మేవారిని కఠినంగా శిక్షించడానికి కొరకు కోర్టుకు తదుపరి చర్య గురించి పంపించడం. ఇప్పుడు ప్రస్తుతం అతను జైలులో మగ్గుతున్నాడు. అయినా కానీ ఇంకా మారడం లేదు. మారాలంటే ముందుగా యువత, ఒకవేళ యువత ముందుకు వచ్చి ఇంతకుముందు సారు న్యాయవాది గారు చెప్పినట్టు డ్రగ్స్కు దూరంగా ఉండాలని నినాదంతో ముందుకు వెళ్తే మనము
ప్రతి గ్రామం నుంచి ఒక విద్యార్థి వస్తాడు, ప్రతి పట్టణం నుంచి ఒక విద్యార్థి ఉంటాడు. తనకు తెలిసిన కొంతమందికి చెప్తే ఆ వ్యక్తులు మరికొంతమందికి చెప్తారు, ఆ వ్యక్తులు మరికొంతమందికి చెప్తారు. ఇది భారతదేశం మొత్తం వ్యాపింపజేయచ్చు. మనం ఈరోజు డ్రగ్స్ గురించి అనవసరమైన విషయాలు సోషల్ మీడియాలో లక్షల మంది చూస్తున్నారు, కానీ డ్రగ్స్ నివారణ గురించి పెడితే మాత్రం వేలలోనే చూస్తున్నారు. అంటే డ్రగ్స్కు అంత బానిసలైన మన యొక్క ప్రజలు డ్రగ్స్ వాడుతుంటారు. మంచిగా చదువుకొని మీరు మంచి విద్యను అభ్యసించి మంచి మార్కులు తెచ్చుకొని సంతోషపడి విశ్రాంతి తీసుకోండి. డ్రగ్స్ కాదు, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి మీరు ఆ డ్రగ్స్కు దూరంగా ఉండి మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ యొక్క కళాశాలకు మీ తరఫున మంచి పేరు తేవాలని చెప్పేసి మిమ్మల్ని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. విద్యార్థులు కానీ వ్యక్తులు కానీ ఎప్పటికీ డ్రగ్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారని చట్టాలు చేసేటువంటి శాస్త్రీయ నిర్వాహక వ్యవస్థ కానీ వాటిని అమలు చేసేటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ కానీ ఈ రెండింటినీ సమన్వయపరచగేటువంటి న్యాయ వ్యవస్థ కానీ పటిష్టంగా ఉన్నప్పుడే దేశం యొక్క అభివృద్ధి ఉంటుంది. సో ఈరోజు ఒక న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, బాధ్యతైనటువంటి వ్యక్తులు భావి జీవితానికి బాధ్యత వహించేటువంటి విద్యార్థులకి చట్టాల పట్ల అవగాహన కల్పించేటువంటి ఇంత మంచి అవకాశాన్ని కళాశాలలోనే ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల్లో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటిది, మరీ ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్య డ్రగ్స్. ఈ డ్రగ్స్ వినియోగంలో మరి బాధితులు అనుకునే వాళ్ళు కానీ, కెరియర్స్ ఎవరైతే ఉన్నారో ఉత్పత్తి చేసి దాన్ని సరఫరా చేసే వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి, వీరికి వారు బాగానే ఉన్న వినియోగించుకునే వారికి వచ్చేటువంటి సమస్యలు అపారమైనటువంటివి. వాటిని పరిష్కరించాలంటే మరి వారికి న్యాయ సహాయం చేయాలి అంటే ఏ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంకి చక్కగా నల్సా చట్టం 2015 అనేటువంటిది ఏర్పాటు చేసి న్యాయాధికారులు యువతకి మంచి అవగాహన కల్పించేటువంటి బాధ్యతను ఏర్పాటు చేయడం, దాన్ని మరి ఈ వయసులో ఉన్నటువంటి మీ అందరికీ కూడా కల్పించడము, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి మరి న్యాయవాదులు అందరూ కూడా మంచి అవగాహన కల్పించారు. చెక్ బౌన్స్ సిస్టమ్ ఎలా అవుతుంది, చెక్ ఎలా ఎగ్జామ్లలో ఏం చేస్తుంటే ఇక్కడ ఈ పక్కకు బాత్రూమ్లు ఉంటుండే ఉన్నాయి. ఇప్పుడు బాత్రూమ్లో పక్కకు మెల్లగా బుక్ పట్టుకొని ఇట్లా బుక్ చూస్తున్నా. మా కామర్స్ సార్ అప్పుడు నారాయణ సార్ ఉండే మెల్లగా వచ్చినట్టు దొరకబట్టి అరే నేను డిబార్ చేస్తా, దాన్ని దండం పెడతాను, కాలు మొత్తం డిబార్ అంది సార్, నేను చదువుతున్నా కానీ ఇక నకలు మాత్రం కొట్టా మంచిగా చదువుతా, నన్ను ఇన్స్పెక్ట్ అంటే లాస్ట్ అంటే అప్పుడు మేము ఏమేమి చేసేటి సంఘటనలు ఈ కాలేజీకి వస్తే మాకు యాద వస్తాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ మేము అప్పుడు ఎన్ఎస్ఐలో ఉంటుంది, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుండే. అప్పుడు మాకు తెలుసో తెలియక స్టూడెంట్స్ గురించి ఏమైనా ఛార్జింగ్ వేయించినా ఏం వేయించినా ట్రక్ మన బైకట్ చేస్తుంటుంది. మేము రాగానే రాహుల్ సార్ ఆడుకుంటుండే, ఇంకా వేరే సార్లు ఆడుకుంటుండ్రి, వీళ్ళు వచ్చినారు బైకట్ కోసం వచ్చినది, అదే గంట కొట్టేళ్ళని పిల్లలు గంట కొడుతుండ్రి, బైకట్ స్కూల్ బైకట్ అయింది, అందరు పిల్లలు వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు పీటీలు ఉంటుండే, పీటీలే ఉంటుండే. ఇంత మంచి గేమ్ సార్. సాయంత్రం కాగానే మధ్యాహ్నము, సాయంత్రం మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు గేమ్స్ ఆడిపిస్తుంది. ఇక్కడ నుంచి దాదాపు స్టేట్ నేషనల్ స్థాయికి కూడా వెళ్ళిన విద్యార్థులు ఉంది. మళ్ళా ఇంకొక చరిత్ర, మన శ్రీధర్
నడుకుడ శ్రీధర్ ఇదే హై స్కూల్లో చదివి కలెక్టర్ అయింది, ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఇదే హై స్కూల్లో జిల్లా స్థాయి ఇంజనీర్లు అయిండు, పోలీసులు అయిండు. మళ్ళీ ఇంకొక చరిత్ర ఏంటంటే ఇదే హై స్కూల్లో చదివి ఇదే కాలేజీలో చదివి కొమరేటి రాములు సారు ఎమ్మెల్యే అయింది. మళ్ళీ దాన్ వెంకటరామరెడ్డి గారు, సాగర్ రావు గారు, కల్వకుంట్ల సాగర్ రావు గారు, వర్తినేని వెంకటేశ్వరరావు దాదాపు 4 ఎమ్మెల్యేలు అయింది. మళ్ళా సర్పంచులు చాలా మంది అయిండు, కౌన్సిలర్లు అయిండు, ఎంపీటీసీలు అయిండు, జడ్పీటీసీలు అయింది. అంటే మీరు లాయర్లు చెప్పినా 180లో 150 దాకా ఇళ్ళని చదివి